2025లో క్రిస్మస్ పండుగ నెల ఆదివారం డిసెంబర్ 21 నేటి దిన క్రిస్మస్ వాక్యము జకర్యా ప్రవచన వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనము. వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రవక్త అయిన జకర్యా దేవాలయంలో తన వంతు వచ్చినప్పుడు దేవునికి ధూపము వేసే యాజకుడు. తన యాజక ధర్మం చెప్పున దేవాలయంలో విడువక ఆరాధనలు కొనసాగిస్తూ వచ్చిన విశ్వాసులకు ప్రార్థన చేసి పంపేవాడు. కష్టములలో నిరాశలో ఉండి వచ్చే దేవుని జనమునకు ఆయన పేరున మంచి మాటలు చెబుతూ దేవుని పక్షముగా మనుషులకు దేవుని ప్రతినిధిగా వారధిగా సత్ప్రవర్తన కలిగిన యాజకుడు. ఎలిజబెత్ అమ్మకు జకర్యాకు బహుకాలం నుండి గర్భఫలము లేకపోయినను, వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన సంతానము లేకపోయినను జకర్యా దేవాలయ సేవలు మానలేదు. ఆయన భార్య కూడా ప్రార్థించటం మానలేదు. వృద్ధాప్యంలో ఎలిజబెత్ అమ్మగారు, కన్యాత్వంలో మరియమ్మగారు తమ జీవితములు ధన్యం చేసుకునేందుకు నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిని వీడువక దేవునిని యాచించడం మానలేదు. అందుకే వారిద్దరికీ గాబ్రియేల్ దూత దర్శనం కలిగినది. శుభవార్త పరలోకము నుండి దిగివచ్చినది. గర్భఫలములు అనుగ్రహింపబడినవి. వీరిద్దరూ ధన్యులైరి. ఒక విషయం ఏమిటంటే వీరిద్దరూ రక్త సంబంధికులే. రక్త సంబంధికులందరూ ఆత్మీయ సంబంధికులుగా ఉండకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఇద్దరూ దేవుని రక్త సంబంధికులుగా ఆత్మీయ స్థితిలో గడిపేవారు. ఎలిజబెత్ అమ్మకు దేవుడు కరుణించి దేవదూత ద్వారా యాజకుడైన జకర్యాకు శుభవర్తమానం చెప్పినప్పుడు అది విని జకర్యా దేవుని కార్యంపై సందేహపడి, ఇది నాకెలాగ జరుగును? ఈ వయసులో నాకు నా భార్యకు అందుకునే శారీరక అర్హత ఉందా అని సందేహపడెను. దేవుని కార్యములు ప్రవచించేవాడవు, నీకు సందేహమేలా? సందేహించుట నీకు తగునా అని దూత ఈ దైవవాక్కుపై సందేహపడిన జకర్యాని ప్రశ్నించెను. అంతేకాక ఈ కార్యం సఫలమయ్యే వరకు ఊరకుండుట మంచిదని దూత సూచించెను. లోబడిన జకర్యా స్వయం ప్రకటిత మోగవాడు అయిపోయినాడు. ఆ ప్రవచన కాలం పరిపూర్ణమై ఫలము వచ్చి శిశువు జన్మించిన తరువాత ఆయనను పేరు సూచించమని సమీప బంధువులు జకర్యాను కోరగా దేవదూత చెప్పిన పేరును యోహాను అని సూచించెను. అదే పేరును తన భార్య అయిన ఎలిజబెత్ అమ్మ కూడా యోహాను అని సూచించడంతో వారు ఆశ్చర్యపడిరి. ఇది ఎంత గొప్ప కార్యము! ఇద్దరూ ఒకే పేరు సూచించారు. ఆ పేరు గలవారు వీరి బంధువులలో ఎవరూ లేరు కదా అని ఆశ్చర్యపడిరి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడైన జకర్యా యోహాను యేసుక్రీస్తుల కోసం ప్రవచించినారు. ఆయన ప్రవచనంలో యేసుప్రభు మార్గములను సరళం చేయుటకు ఆయనకు ముందుగా వచ్చిన యోహాను ప్రజలను, తన శిష్యులను, సమాజమును మరొకసారి నీ పరిశుద్ధ దేవాలయంలో హెచ్చరించేవాడి ఆరాధించే దేవుడు మాకు దయచేసిన తండ్రి, మీకు మా వందనములు చెల్లించుచున్నాము. నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదనే వాక్కులతో మమ్మలను నింపుతూ మమ్మల్ని నీ సన్నిధికి రానిచ్చుచున్నావు. ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక, మరి ఒక్కసారి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యములను మాకెల్లరకు దయచేసి తన ప్రవచనంలో జకర్యా గారు చెప్పినారు.
ఇంకా నీ వచ్చే దేవాలయంలో రక్షకుడు ప్రవేశించి చీకటిలోను నిన్ను స్తుతించగల గొప్ప వాక్కులతో ఉండు వారికి మమ్మలను నింపుటకై నీకు మా స్తోత్రములు. మహావాత్సల్యమును బట్టి నిరంతరము నిన్ను పరలోకము స్తుతించి నుండి మనకు అరుణోదయ మాకు కావలసిన దర్శనము వేళ్లను పొందగల అనుగ్రహించునని భాగ్యములను మాకు ప్రవక్త అయిన దయచేయమని జకర్యా కూడా వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు నేడు పెళ్లి కోసం రోజు, పుట్టినరోజు యేసు మరియు ముందే ఇతర ప్రవచనం శుభకార్యములను చెప్పారు. జరుపుకొనుచున్న నీ కుమారులైన పిల్లలపై జకర్యా, నిండుగా యోహానులు దీవెనల వర్షము ఇద్దరు కూడా కుమ్మరించును. యేసుక్రీస్తు ఎవరైతే రాకడకై బాధలలో, శ్రమలలో, దగ్గరికి కష్టములలో, వచ్చిన ప్రజలను ఇబ్బందులలో, సిద్ధపరిచేవారు. నష్టములలో, అప్పులలో, దేవుని వద్దకు దుఃఖంలో, నడిపించేవారు. అనారోగ్యములతో ఉన్నారు ఈయనే వారికి మెస్సయ్య అని ఆదరించి జాగరూకత గొప్ప చేసేవారు. సాంత్వన ఈ చేకూర్చుమని రీతిగా మనకు కూడా వేడుకొనుచున్నాము. గొప్ప రక్షణ ఈ తెచ్చిన ప్రార్థన వినుచున్న ప్రతి నీ యేసుక్రీస్తును బిడ్డకు మన అన్నింటా సమీపస్తులకు విజయములను దయచేసి దేవుని నీ యొక్క సన్నిధిలో సాక్షులుగా మహావాత్సల్యం నిలువబెట్టుము. ఆయన ఈ మార్గంలో పరిచర్య నడిపించే చేయుచున్న స్థితిని మాపై ఈ నూరంతలుగా క్రిస్మస్ కాలంలో ఆశీర్వాదములను ఆయన కుమ్మరించుమని ఆరాధన యొక్క వేడుకొనుచున్నాము. ప్రాముఖ్యతను మాకు తెలియజేసే కావలసిన విధులను ఈవులను అనుగ్రహించు. మన ప్రవర్తన ఈ పరిచర్యను మన నడకలు, రెండవ రాకడ వరకు ప్రతి కొనసాగింప క్రియలోనూ చేయుము. దేవుని యొక్క రూపం మేము ఇతరులకు ఈ వాక్య ప్రతిబింబము వాగ్దానం చూపించే విధముగా నీ ఇతరులకు సువార్తల మాదిరిగా భాగస్వాములను ఆయన చేసి మార్గంలో పయనించగల గొప్ప వాక్యములతో నింపు. బాలుడైన ఏ ప్రార్థన యేసుక్రీస్తు అంశములను మర్చితిమో, ఈ క్రిస్మస్ విడిచితిమో పండుగ అవన్నీ కాలంలో నీకే మనందరికీ సమర్పిస్తూ దయచేయును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. బెత్లెహేములో పశుల పాకలో క్రీస్తు పుట్టెనండి. గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు అతని చూడరండి. గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు అతని చూడరండి. అనేడు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి. మనకు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి. He's the one who saves the soul. He's the one who heals the diseases. He's the savior of the world. He's the one. He's the Lord. ఊరిని చీకటి కమ్మినను తన వెలుగుతో నింపెనులే, ఆ వెలుగుతో నింపెనులే. ఊరిని చీకటి కమ్మినను తన వెలుగుతో నింపెనులే, ఆ వెలుగుతో నింపెనులే. జీవితాన్ని మార్చే ఆ వెలిగే తెచ్చెనులే, జీవితాన్ని మార్చే ఆ వెలిగే తెచ్చెనులే. అనేడు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి. మనకు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి.